ఖచ్చితంగా ప్రతి మధ్యతరగతి కుటుంబం అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఒక అలవాటుగా పెట్టుకున్నారు. కొన్ని డబ్బులు వచ్చినా సరే ఒక చిన్న ప్లాట్ తీసుకోవాలా, ప్లాట్ తీసుకొని ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో నా పిల్లలకన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళే రకరకాల ప్లేస్లలో ప్లాట్లు కొని పెట్టుకున్న వాళ్ళు తమ సేవింగ్స్ అన్ని కూడా తీసుకెళ్లి అందులో పెట్టుకున్న వాళ్ళు వందల వేలలో ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఎంత బలమో అంత బలహీనం. దే యూస్ టు కంపేర్ విత్ అదర్స్. మా బ్రదర్ ఇన్ లాకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. ఇంట్లో ఖచ్చితంగా మన మేడం వైఫ్ ఉంటారు కానీ ఏమైంది ఇల్లు అంటే వాళ్ళకి లాజిక్ సంబంధం లేదు. ఎమోషన్స్, వెన్ ఎమోషన్స్ డామినేట్ ది లాజిక్స్, వీఆర్ గోయింగ్ టు ది ఫైనాన్షియల్ క్రైసిస్. ఫస్ట్ ఇది తిరిగినా మన కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇల్లు కొనే బిఫోర్ అట్లీస్ట్ ఒక 4 ప్లాట్లు ఉన్నాయి. సపోజ్ బేసిక్గా ఎర్నింగ్ స్టేజ్ ఎప్పుడండి 18 to 25 years ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో మీరు చిన్న ప్రాపర్టీ సిటీకి దూరమైన రేట్ తక్కువ కొనిపెట్టుకోండి. మీ మ్యారేజ్ వరకు ఇంకొక ప్లాట్ కొనిపెట్టుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక ఇల్లుకి వెళ్ళినప్పుడు మీకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 2-3 ప్లాట్స్, ఈ ప్లాట్స్ మీ ఇంటికి సపోర్ట్ చేయాలి. వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ యువర్ లైఫ్ విల్ బి ఇన్కమ్.